గాని సరేనా? చూడమ్మే, నిన్ను నా కోడలుగా కాకుండా కూతురులా చూసుకుంటాండాను. అయినా నా ప్రేమలో నీకేమైనా లోపం కనిపిస్తాండాదా? లేదత్తయ్య, ఎందుకిలా అడుగుతున్నారు? ఏం లేదు మా, నేను మొరటుగా ఉన్నా, నా మాట కఠినంగా ఉన్నా, నా మనసు చాలా మంచిది. కాని నువ్వు అర్థం చేసుకున్నట్టు మీ అక్క నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదు? నేను మీ అక్క కూడా ఏమి తక్కువ చేయలేదు లక్ష్మి, అట్టని నీకు కూడా ఎక్కువేం చేయలేదు. ఇద్దరిని సమానంగానే చూస్తా ఉండా. అయినా ఎందుకు మీ అక్క నా గురించి సెట్టగా చెప్తా ఉంది? బహుశా నేను ఇవన్నీ నీకు ఈయడం ఇష్టం లేదా ఏమి? అయ్యుంటుందక్క. ఈ రోజుల్లో మన అనుకున్న వాళ్లే ఆస్తి కోసం ఏదైనా చేసేస్తారు. చూస్తూ ఉండు, ఈ వ్రతాన్ని కూడా ఏదో ఒకటి చేసి ఆపడానికి ట్రై చేస్తారు. దాంట్లో నిన్నే ఇరికించాలని చూస్తారు. ఎవరు ఎన్నైనా చేసుకొని నా బంగారం బాగుంటే నాకంతే చాలు. నా దిష్టి తగిలేటట్టుండాది. తొందరగా రెడీ అవ్వమ్మి. తొందరగా రెడీ చెయ్యి. అలాగే అక్క, కూర్చో. అమ్మా, నాన్న, ఈశ్వరి రండి. ఏమ్మా, బాగున్నావా? ఈశ్వరి, చెల్లి బాగానే ఉందిగా? నిన్న అల్లుడు గారు చెప్పింది విని నా మనసు ఇంకా కుదుటపడలేదు. ఈశ్వరి, చెల్లెలెక్కడమ్మా? తనకే ఇబ్బంది లేదు కదా? నేనుండగా తనకేం కానివ్వను నాన్న. మీరేం టెన్షన్ పడకండి, ప్రశాంతంగా ఉండండి. నమస్కారం వదినా. ఏందప్పా, ఏంది మా ఇప్పుడైనా రావడం? అందరు బాగుంటారు కదా? ఓబు, మీ అత్త మామలు వచ్చుండారు, రాపా. ఓబు. అరే, ఎంతసేపు అయింది మామయ్య మీరొచ్చి? అత్తయ్య, అందరూ బాగున్నారా? ఎండన పడొచ్చినట్టున్నారు. కూల్ డ్రింక్స్ ఏమైనా తాగుతారా మామయ్య? చూసుండారా నా కొడుకు ఎంత మంచిగా మారిండాడో? అనవసరంగా మీరే ఓణ్ణి అపార్థం చేసుకుంటాండారు. మామయ్య, అత్తయ్య, ఇదేనా రావడం? అవును బాబు. లోపలికి రండి. అమ్మా, పూజకి ఆలస్యం అవుతోంది. త్వరగా నూతన వధూవరులను పిలిపించండి. పదండప్పా. బసవమ్మేది? బసవమ్మా, బసవమ్మా, ఈ ఇంటి మహాలక్ష్మిని తీసుకురా అమ్మే. అమ్మా, నాన్న, ఎలా ఉన్నారు?
అది కోపం కాదమ్మే, ప్రేమ. నువ్వేం తప్పుగా అర్థం చేసుకోకు, సరేనా? సరే, అయ్యోరు పూజకు పిలుస్తా ఉండారు. అందరూ పదండి పదండి మా పదండి. పద పద. రండి. నీ చెల్లెలకి ఏ సమస్య రాకుండా చూస్తానన్నావు, కానీ ఇప్పుడు నీ చెల్లెలే నీకు సమస్యగా మారింది. ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తావు తల్లి? మారింది నువ్వు కాదు, అదే అన్న విషయం దానికి తెలిసేలా చెయ్యాలని ఉన్నా అది వినే పరిస్థితిలో లేదు అని అర్థమైందమ్మా. ఇక నువ్వే ధైర్యంగా ఉండి దాన్ని సరైన దారిలో పెట్టాలమ్మా. ఈ విషయంలో నేను నీకు ఏ విధంగానూ సహాయం చేయలేకపోతున్నానమ్మా. నన్ను క్షమించమ్మా. వస్తామమ్మా, జాగ్రత్త. నిన్ను చూస్తా అంటే నాకు చాలా గర్వంగా ఉండాది మా. అక్కగా నాకు మంచి చెయ్యాల్సింది పోయి నా భర్త గురించి చెడుగా చెప్తుంటే భరించలేకపోయాను. నా మంచి కోరే మిమ్మల్ని అస్తమానం అనుమానించి అవమానిస్తుంటే తట్టుకోలేకపోయాను. మీరన్నది నిజమే అత్తయ్య. మా అక్కకి ఆస్తిపై ఉన్న ప్రేమ నాపై లేదు. ఇన్నాళ్లు తనేం చేసినా ఓపిక పట్టాను. ఓపికకు కూడా ఒక హద్దుంటుంది. ఇక నా వల్ల కాదు. మీ గురించి తనొక మాట అన్నా నేను ఊరుకోను. రంగులు మార్చే లోకం పాచికలాడే న్యాయం గంటులు కప్పి తిరిగే పాడేరా కప్పట్టారే నాకు కావాల్సింది కూడా అదేమే. ఇంకా చూడు, నీతో మీ అక్కని ఎట్ట ఆడిచ్చాను. లక్ష్మి, ఇవన్నీ నీకెందుకమ్మా? నేను వేస్తానుగా, ఇటివ్వు. ఏంటమ్మా అలా లాక్కున్నావు? నీ కళ్ళబొల్లి మాటలు కపట ప్రేమలు నమ్మి మోసపోయే రోజులు పోయాయి. ఇకనైనా నన్ను, నా భర్తని ప్రశాంతంగా ఉండనివ్వు. నేను చెప్పిన మాటలు బానే తలకెక్కినట్టుండాయి. ఇప్పుడుంటోది ఈశ్వరికి. తప్పు నీది కాదమ్మా, పరిస్థితులే నీ చేత నన్నలా అనిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో తెలిస్తే. వద్దు. నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. అయినా ఏం చెప్తావు? నా భర్త నీచుడని, అత్తయ్య మంచిది కాదని, ఇద్దరూ కలిసి నన్ను ఏదో చెయ్యాలని చూస్తున్నారని చెప్తావు, అంతే కదా? అది నిజమే లక్ష్మి, కానీ నీకే అర్థం కావట్లేదు. అక్క, ఒకే తల్లి కడుపును పుట్టామన్న కారణంతో, నాకంటే నువ్వు పెద్దదానివన్న గౌరవంతో నిన్నటి వరకు నీ మాట వింటూ వచ్చాను. కానీ ఇప్పుడు కూడా నువ్వు దేవత లాంటి అత్తయ్యని, బంగారం లాంటి మా ఆయన్ని అనుమానిస్తూ నిందలు వేస్తూనే ఉన్నావు. నీకు కొంచెం కూడా సిగ్గనిపించటం లేదా? ఏ, నాకంటే ముందుగా
నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చావు కదా, పైగా మీ ఆయన పేరు మోసిన రౌడీ. మరి నువ్వు ఈ ఇంట్లో కాపురం చేయటం లేదా? ఇదే అత్తయ్య, నీ రౌడీ మొగుడు నిన్నేం చేయలేదే. నువ్వు బానే సంతోషంగానే ఉన్నావే. పైగా ఇప్పుడు పెత్తనమంతా నీదే. మరి నా విషయంలో నువ్వెందుకు జరగనివి ఊహించుకుంటున్నావు? నన్ను, నా భర్తని ఎందుకు విడదీయాలనుకుంటున్నావు? నీకు చదువు అంటే పిచ్చి అనుకున్నాను, కాని దానికంటే ఎక్కువ పిచ్చి ఈ ఇంటి ఆస్తిపై ఉందని అర్థమైంది. ఆస్తి కోసం సొంత చెల్లెలి కాపురాన్ని కూడా నాశనం చెయ్యాలని చూస్తున్నావు. అక్కవని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది. అక్క అక్క, ఓ పడుకున్నావా? ఇంకేడే పడుకునేది? ఛీ, నువ్వు అరిసిన అరుపుకే నిద్రే పోయి ఉండాది. క్షమించక్క, అవసరం అలాంటిది. మీ మొఖాలు చూస్తా ఉంటేనే తెలుస్తా ఉండాది. ఏందో చెప్పి సావండి. మరి మరి నాకు అర్జెంటుగా ఒక 25,000 కావాలక్క. సరిపోతాయా? నేను చెప్పలే మా అక్కకి నేనంటే ప్రాణమని, ఎంత అడిగినా ఇస్తుందని. సరిపోవక్క, ఒక 50,000 ఉంటే ఇచ్చేయి. ఏంది మా ఇచ్చేది? ఒక్కటి ఇచ్చానంటే చచ్చూరుకుంటారు. అయినా ఈడేమన్నా దుడ్లు సెట్ల కాస్తుండయ్యా ఏమి? నా కాడ అన్ని దుడ్లు ఏడుండాయి. కావాలంటే మీ ఇద్దరికి కలిపి 100 ఇచ్చా. అమ్మా అమ్మా, ఇవాళ నేను పడుకున్నట్టే. నీకేమై ఉండదప్పా? అట్ట అరుచుకుంటా వస్తా ఉండవు. ఓ 50,000 కావాలమ్మా, చాలా అర్జెంట్. నాకు తెలియక అడుగుతుండాను. మీ ఇద్దరికి నేను ఎనపెట్లా కనిపిస్తా ఉండానా ఏంది? ప్రతి వాళ్ళు నన్నే దుడ్లు అడగతా ఉండారేందిరా? అయినా ఇప్పుడు తాళాలు గుత్తి ఈశ్వర్ దగ్గర కదా ఉండేది. నీకైనా నాకైనా ఎవరికి డబ్బు కావాలన్నా పోయి దాన్నే అడగాల. అది తెలిసి నన్ను అడగతా ఉండారేంద్రా దుడ్లు మీరు? అసలే నా మీద పీకల్లోతు కోపంలో ఉంది. నేను వెళ్లి ఈశ్వర్ని అడిగితే నాకు డబ్బులు ఇస్తుందా? వెళ్ళి మీ అక్కని అడిగి కడిగి పారేసినా సరే తెచ్చివు బంగారం. వెళ్ళు బంగారం, నేను ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటా. వెళ్ళి తీసుకురా. వేళ కోళాలకు కూడా ఇది వేళ కాదండి. అయినా నేను వెళ్లి మా అక్కని డబ్బు అడగటం ఏంటి? తను అసలే డబ్బు మనిషి అని అర్థమైంది. ఆస్తి కోసం మీ క్యారెక్టర్ ని బ్యాట్ చేయాలని చూసింది. అలాంటిది తన దగ్గరికి వెళ్లి డబ్బుల కోసం చేయి చాచటమా? నేను కళ్ళలో కూడా ఊహించలేను. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే వేరే ఏదైనా మార్గం ఉందేమో చూస్తానే తప్ప ప్రాణం పోయినా మా అక్కని పైసా అడగను. బంగారం, ఎంత కాదన్నా తను మీ అక్క. నువ్వంటే తనకి చాలా ఇష్టం. అందుకే నువ్వు వెళ్లి 10 లక్షలు తీసుకురాకపోతే నాకు చాలా కష్టం. చాలా అర్జెన్సీలో ఉన్నాను, అర్థం చేసుకో బంగారం. వెళ్ళి తీసుకురా. వెళ్ళు. జోక్ చేస్తున్నారు కదూ? చాలా సీరియస్ గా చెప్తున్నాను బంగారం. ఏనాటికైనా ఈ ఆస్తి నా చేతికి వస్తుందని లగ్జరీకి అలవాటు పడి పిచ్చి పిచ్చిగా అప్పులు చేశాను. అది తీర్చడానికి డబ్బులు తీసుకురమ్మంటున్నాను. నీ భర్త ఎవరి ముందు తక్కువ కాకూడదని డైలాగ్స్ చెప్పావు కదా. నేనిప్పుడు అప్పులు తీర్చకపోతే నన్నందరూ చీప్ గా చూస్తారు బంగారం. అది నువ్వు తట్టుకోలేవు. ఎక్కువ డిస్కషన్ పెట్టకుండా వెళ్ళి డబ్బు తీసుకురా.
మీరేనా ఇలా మాట్లాడుతుంది? నమ్మలేకపోతున్నాను. సిచ్యువేషన్ అలాంటిది బంగారం. అయినా సరే మా అక్క ముందు నేను చేయి చాచను. దీని గురించి నన్ను బలవంతం చేయకండి. మీకు ఈ అలవాటు కూడా ఉందా? ఈ అలవాటు కూడా ఉంది. ఇవే కాదు, చెడ్డవాళ్లకుండే అన్ని అలవాట్లు నాకున్నాయి. అంటే చెప్పింది గుర్తుంది కదా? మీకు ఈజీగా ఉన్నవి ఫస్ట్ రాయండి. రాని వాటి గురించి అస్సలు టెన్షన్ పడకండి. ఒకవేళ మీకేదైనా డౌట్ వస్తే 1-2 సార్లు ప్రశాంతంగా ఆలోచించి చూడండి. అంతేగాని ఏది పడితే అది రాయొద్దు. అలాగే. ప్రతిదానికి తల ఊపుతారే, సరే అనొచ్చు కదా. సరే. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. హాల్ టికెట్ పెట్టుకున్నారా? నేనెక్కడ మర్చిపోతాను అని నువ్వే కదా నా జేబులో పెట్టావు. అవును కదా. ఓకే. చూస్తుంటే నాకంటే నీకే ఎక్కువ టెన్షన్ గా ఉన్నట్టుంది. ఓ పంచే, నువ్వు నాతో వచ్చే, నీకు టెన్షన్ తగ్గుద్ది, నాకు ధైర్యం వస్తుంది. మీతో వస్తే ఇక్కడ వాళ్ళ లెక్కలు ఎవరు సరి చేస్తారు? ఇక్కడ వాళ్ళ లెక్కలు సరిచేయడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఇక్కడ వాళ్ళ లెక్కలు కాదండి, ఇంట్లో లెక్కలు. అదే నెలాఖరు కదా, సరుకులు అయిపోయొచ్చాయి. ఏవి ఎంతెంత కావాలో లెక్కలేసి చూడాలి కదా. అందుకనే అలా అన్నాను. సరే సరే, నా లెక్కల సంగతి వదిలేసి ముందు మీ లెక్కల పరీక్ష గురించి ఆలోచించండి. టైం అవుతుంది, త్వరగా పదండి. సరే. డబ్బులు తీసుకురమ్మంటే కాఫీ తెచ్చావే, నిన్న ఇచ్చిన డోస్ సరిపోలేదా? మీరు చెప్పినట్టుగానే 10 లక్షలు కావాలని మా అక్కకు చెప్పానండి. అంత డబ్బు ఇప్పుడు లేదు, సాయంత్రానికి అడ్జస్ట్ చేస్తానంది. అడ్జస్ట్ చేయడం ఏంటి? అంటే సాయంత్రానికి కూడా ఏదో ఒక మాట చెప్పి తప్పించుకోవాలని చూస్తుందా? అయినా నాకు డబ్బు చాలా అవసరం అని నీకు చెప్పాను కదా. మరి మీ అక్క ఆ మాట అనగానే లేదు మా ఆయనకి డబ్బు వెంటనే కావాలని చెప్పి ఎందుకు తీసుకురాలేదే? అంటే నేను చెప్పింది జోక్ గా తీసుకున్నావా? నేను సీరియస్ అయితే ఎలా ఉంటుందో తెలుసా? అత్తయ్య, నన్ను మీ కూతుర్లా చూసుకుంటున్నారు. చూడండి ఎలా కొట్టారో. 10 లక్షలు ఇవ్వకపోతే నన్ను చంపేస్తానంటున్నారు. తప్పు చేస్తున్న ఆయనకి మీరైనా ఆయనకి బుద్ధి చెప్పండి. ఏందప్పా ఇది? ఈ అమ్మిని భయపెట్టుండానని చెప్పుండావే. మరి ఇంత ధైర్యంగా నా ముందు నీ గురించి చెప్తా ఉండాది? ఇట్టా అయితే ఎట్టప్పా? భయం సాల్లా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ అమ్మి మన గురించి మాట్లాడనికే గజ గజలాడాలా. అట్టా సెయ్. అదే నాకు అర్థం కావట్లేదమ్మా. సరే చూద్దాం ఎవరో ఏందో. ఏంట్రా అన్నయ్య, మళ్ళీ ఏదైనా దొంగతనం చేసావా ఏంటి? పట్టుకోవడానికి పోలీసులు వచ్చారు.
నిన్ను పెద్ద ఆఫీసర్లా చూడాలనుకుంది మా అక్క. ఏం చేస్తాం, నువ్వు ఆఖరికి దొంగవయ్యావు. ఏయ్, ఆపండి మీ నస. అసలు ఆ అమ్మి ఎందుకు వచ్చిండాదో తెలుసుకోకుండా మీరేందే కూస్తా ఉండారు? కాసేపు నోరు మూసుకుని ఉండండి. ఈశ్వరి, ఈశ్వరి, వదినకి పోలీస్ ఫ్రెండ్ కూడా ఉందా? అమ్మో, ఇకపై మనం అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా నువ్వక్క. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? బాగున్నానే. ఏంటి సడన్ సర్ప్రైజ్? డౌరీ హెరాస్మెంట్. అదేనే, వరకట్న వేధింపులు నివారించడానికి నన్ను స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేశారు. ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడే నువ్వు ఉన్నావని తెలుసుకుని ఒకసారి పలకరించిపోదామని వచ్చాను. ఎక్కడే మీ ఆయన? బయటికి వెళ్లారు. ఉండు, కాఫీ తీసుకొస్తాను. అవేం అక్కర్లేదే, ముందు నువ్వు కూర్చో. రా. అవును, దొంగల్లా తొంగి చూస్తున్నారు. ఎవరు వాళ్ళంతా? వాళ్ళ మొహాలు అలా ఉంటాయి కానీ వాళ్ళంతా మా వాళ్లే. తను మా అత్తయ్య, తను మా చిన్న అత్తయ్య, అతను మా చెల్లెలి భర్త, తను మా ఆడపడుచు, తనే మా చెల్లి. అత్తయ్య, తను నా క్లోజ్ ఫ్రెండ్ అరుణ. ఇక నుంచి ఈ ఊళ్ళోనే ఉండబోతోంది. అవునే అరుణ, నాదో డౌట్. ఏంటండి, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, మీరింకా దేనికోసం అలా సీరియస్ గా చదువుతున్నారు? నేను సీరియస్ గా చదవడం లేదు. డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో అని చూస్తున్నాను, అంతే. డాక్యుమెంట్సా? దేనికి? స్థలం రిజిస్ట్రేషన్ చేయించడానికి. కాస్త అర్థమయ్యేలా చెప్తారా? ఓబిలేష్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పైగా తనకి పెళ్ళైంది. ఇంకా ఎన్నాళ్ళని ఒకరిపై ఆధారపడి బతుకుతాడు చెప్పు. అందుకే తన కాళ్ల మీద తను నిలబడ్డానికి తనకొక రైస్ మిల్ పెట్టిద్దామని అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళది స్థలం ఉందంటే కొందామని డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయించాను. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అని చెక్ చేస్తున్నాను. ఏ ఈశ్వరి, నేను తీసుకున్న ఈ నిర్ణయంలో ఏ పొరపాటు లేదు కదా? చచా, మీరు చాలా మంచి నిర్ణయమే తీసుకున్నారు. ఓబో, ఏందప్పా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిండదా ఏమి? ఆ ఈశ్వర్ చేసే పనులకి నిజంగానే పిచ్చి పట్టేలా ఉందమ్మా. తను వచ్చిన దగ్గర నుంచి మనకెవరికి మనశ్శాంతి లేకుండా పోయింది. నీ కాలి కింద చెప్పులో ఉండే శివగాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుంది. నీ దగ్గరున్న తాళాల గుత్తిని తన గుప్పిట్లోకి వచ్చేలా చేసింది. ఇప్పుడు ఈ ఆస్తికి వారసుని కావాల్సిన నన్ను ఒక పనివాడిగా మార్చేసింది. ఆ అవమానాన్ని తలుచుకుంటుంటే ఇప్పుడే చావాలనిపిస్తుందమ్మా. చూడప్పా, కింద పడినా మనదే పై చేయి కావాలా? అప్పుడే మన విలువ పెరుగుతుంది. నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి ఎన్నైనా అంటావు. కానీ నేను రేపటి నుంచి కూరోళ్ళ పనిలోకి వెళ్ళాలి.
ఇంత బతికింది దేనికోసమా? నా వల్ల కాదమ్మా. నేనిట్లా చూసేదానికి నాకు మాత్రం అయితదా ఏమి? నా వల్ల కూడా కాదప్పా. కానీ దేనికైనా సమయం రావాలి కదా. ఈశ్వరి అనుకున్నదంతా చేసిన తర్వాత మనకి సమయం వచ్చినా ఏం లాభమమ్మా? తనని మనం ఏం చేయలేకపోయాం, మనం ఓడిపోయాం. మనం గెలిచే సమయం వచ్చుండదప్పా. ఈశ్వరి ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతా ఉండాయి. అందుకే దాన్ని లేకుండా చేస్తాను. అప్పుడింక మనకి ఏ అడ్డు ఉండదు. అంటే ఈశ్వరిని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తావా? కాదు, ఏకంగా పైకి పంపించాను. ఏంటమ్మా నువ్వనేది? అవునప్పా, అదేం చేసినా ఇంతకాలం భరించినా ఇప్పుడు తెగించిన ప్రతి శుక్రవారం అది గుడికి పోతాది. ఈ తూరి అది గుడికి పోయినట్టే పోయి అట్నుంచటే పైకి పోతాది. దానికి నువ్వేం చెయ్యాలో తెలిసినా? గుడికి వాడు కూడా వెళ్తున్నాడా? అదేనప్ప నాకు అర్థం కావడం లేదు. శివ ఈశ్వరి గెలిసిపోతే మనం వేసిన పథకం ఎట్టా పారుతుంది? ఇప్పుడేం చేయాలనో అర్థం కావడం లేదే. ఆయన్ని కూడా తీసుకెళ్తున్నాను. ఇక మీరేం టెన్షన్ పడకండి. నాకేం కాదత్తయ్యా. నేను రెడీ, పద వెళ్దాం. పదండి. వస్తాం అత్తయ్య. భగవంతుడా, మా ఈశ్వరికి ఏం కాకుండా చూడు తండ్రి. ఏమైంది లావణ్య? ఫోన్ కలవట్లేదు. ఇంకొకసారి ట్రై చేయి. ఫోన్ రింగ్ అవుతుంది. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉదయం ఈశ్వరి తలపై బల్లి పడింది. అపశకునమని వెళ్ళొద్దని చెప్పాను, కానీ నా మాట వినకుండా వెళ్ళింది. ఏం జరిగిందో ఏంటో, నాకెందుకో కాళ్ళు చేతులు ఆడడం లేదు. నేను వెంటనే వాళ్ళని చూడాలి. మంచి వాళ్ళకెప్పుడు ఆ దేవుడు అన్యాయం చేయడమ్మా. అన్నా వదిలికి ఏం జరుగుండదు. నువ్వేం టెన్షన్ పడకు. లేదు, నా బిడ్డ నేను చూసి తీరాలి. ఇప్పటి వరకు వాడి చేత అమ్మారి పిలుపుకే దూరం అయ్యాను అనుకున్నాను, కానీ నా బిడ్డ నాకు శాశ్వతంగా దూరం అవుతాడని కల్లో కూడా అనుకోలేదు. భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకింత పెద్ద శిక్ష విధించావు? ఊరుకో అమ్మా, అన్నా వదినలకి ఏం అయ్యుండదని చెప్తున్నాను కదా. నేనిప్పుడే వెళ్లి వాళ్ళని కలిసి జరగబోయే ప్రమాదాన్ని ఆపుతాను. ఆగమ్మా, నేను వస్తాను. వద్దమ్మా, నా మాట విను. నేను ఎవరి మాట వినను. నా బిడ్డ నేను చూడాలి. పెద్దమ్మా,
అన్నయ్య వదిలిని చూడాలని నాకు ఉంది. అందరం కలిసే వెళ్దాం పెద్దమ్మా, పదండి. ఎన్ని దినాలు నా కష్టానికి తగ్గ ఫలితం దొరికుండాది. అది సాలప్పా. ఇంక నీ సంతోషమే నా సంతోషం. చూసారా, మీరు దేవతలా పూజించే ఈ అమ్మాజీ అసలు రూపం. నేను చెప్తే మీ చెవికెక్కలేదు. ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూశారు కదా, ఇప్పుడేమంటారు? ఇప్పటికీ మీకు ఈవిడ దేవతలా కనిపిస్తుందా? ఇప్పటికీ ఈవిడ్ని అమ్మ అని పిలవాలనిపిస్తుందా? తన స్వార్థానికి తల్లి ప్రేమ అనే పేరు పెట్టి మీ బలహీనతని తన బలంగా మార్చుకుని మిమ్మల్ని బలి పశువుని చేసిన నయవంచుకురాలండి ఈవిడ. ఇన్నాళ్లు ఈవిడ మీపై చూపించింది ప్రేమ కాదు, నటన. మిమ్మల్ని బిడ్డగా అక్కును చేర్చుకుంది కూడా మీపై అసహ్యంతోనే, అనురాగంతో కాదు, కేవలం మీ ఆస్తిపై ఉన్న ప్రేమతో. తన కొడుకునే వారసుణ్ణి చెయ్యాలన్న ఆశతో. అంతే తప్ప మిమ్మల్ని ఏనాడు ఒక తల్లిలా చూడలేదండి. తన అవసరాలకు మీరు ఆసరాగా ఉంటారనే మిమ్మల్ని ఓ రౌడీలా మార్చింది. ఇన్ని రోజులు నా భర్తకి నిజం తెలీదనే కదా నీ ఇష్టం వచ్చినట్టు ఆడావు. ఇప్పుడు నీ నిజ స్వరూపం ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడేం చేస్తావు? నువ్వు మోసం చేసింది మా ఆయన్ని కాదు, తల్లి ప్రేమపై తను పెట్టుకున్న నమ్మకాన్ని. నీ వల్ల అమ్మతనానికే మచ్చొచ్చింది. ఛీ, నీది ఒక బ్రతికేనా? నీలాంటి దాన్ని చంపిన పాపం లేదు. ఈశ్వరి, మా బుద్ధి గడ్డి తిని ఆ అమ్మాజీతో కలిసి చిన్న చిన్న తప్పులు చేసి మీ మనసులు బాధ పెట్టాము. అవును, ఇక నుంచి బుద్ధిగా ఉంటాం, మీతోనే ఉంటాం. కాదనకండి ప్లీజ్. చేసిన తప్పు తెలుసుకుని మంచి మనిషిగా మారతానంటే మాకేం అభ్యంతరం లేదు. నాన్న శివ, ఈ అమ్మను వదిలి ఇంకెక్కడికి వెళ్ళవు కదూ? లేదమ్మా, నీతోనే ఉంటాను. మొత్తానికి నీ నటనతో ఆ శివగాడి చేత ఆస్తి పేపర్స్ వచ్చేలా చేశావు. హ్యాట్స్ ఆఫ్ అమ్మా. రేపటి నుంచి ఈ సామ్రాజ్యానికి నేనే రాజుని. వద్దప్పా, ఇప్పటిదాకా దీనికోసమే ఎన్నో తప్పులు చేసుండం. ఇకనైనా మారుదామప్పా. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? నా తప్పు తెలుసుకుని మాట్లాడుతుండానప్పా. ఈ కాగితాన్ని శివకిచ్చి చేసిన తప్పుకి క్షమాపణ చెప్తాం. రాప్పా. మా నీకేమైనా పిచ్చి పట్టిందా? అదృష్టం వెతుక్కుంటూ వస్తుంటే వద్దంటావా? నేను ఒప్పుకోను. ఇది నాది. తప్పు బాబు, ఇది వాళ్ళమ్మ ఆస్తి. ఇది ఆయప్పకి ఇయ్యాలా? ఏంటి? వాడన్న మాటకి నిజంగానే నీ మనసు కరిగిందా? ఎంతైనా నేను అమ్మనే గదప్పా. శివ అన్న మాటలకి నేనెంత తప్పు చేసుండానో తెలిసొచ్చుండాది. నా కోసం
ఆస్తిని ఆఖరికి తన ప్రాణాలు కూడా ఈయడానికి సిద్ధపడుండాడప్పా. ఆ యప్పది ఎంత మంచి మనసో అర్థమైతా ఉండదు. ఆ యప్ప మనసు కష్టపెట్టడం మనకు మంచిది కాదప్పా. దీన్ని తిరిగి చేద్దాం పదప్పా. నేనివ్వను. వాడి కన్నీళ్లకు నువ్వు కరిగిపోవచ్చు, కాని నేను కరగను. చేతికొచ్చిన ఆస్తిని చెయ్యి చాచుకునేంత వెర్రివాణ్ణి కాదు నేను. తప్పు ఓపు, నా మాట ఇనప్పా. హే, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? వెళ్ళవతలకి. ఏందప్పా ఈ అమ్మని ఎదిరిచ్చా ఉండావు? ఆస్తి కోసం అడ్డొస్తున్నాడని అన్ననే చంపాలని చూసినోణ్ణి ఇప్పుడు నువ్వడ్డొస్తే ఊరుకుంటానా? అడ్డు తొలగించుకునైనా ఈ ఆస్తిని దక్కించుకుంటాను. నా ప్రాణం పోయినా ఈ ఆస్తి నీకు దక్కనివ్వను. నీ ప్రాణాలు తీసైనా ఈ ఆస్తి దక్కించుకుంటాను. చంపేస్తాను. వదలు. చంపేస్తాను. వదలే. ఎంత ధైర్యం ఉంటే పైన చేరేస్తావా? ఆగప్పా. చూసావరా, నువ్వు తన ప్రాణాలు తీయాలని చూసినా నీ ప్రాణాలు కాపాడాలని ఆరాటపడుతుంది. అదిరా అమ్మంటే. అలాంటి అమ్మని బాధ పెడతావరా? ఇప్పటికైనా అమ్మ విలువ తెలుసుకొని మారు, లేదంటే నిజంగానే నా చేతిలో చేస్తావు. జాగ్రత్త. చూడు, ఇక నుండి అమ్మకేం కాకుండా చూసుకునే బాధ్యత నీదే. తనకసలే ఒంట్లో బాగోలేదు. టైంకి మందులు ఇవ్వడమే కాదు, వీలైతే డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళు. ఏదైనా తేడా వస్తే తోట తీస్తా. అమ్మా, వస్తానమ్మా. డబ్బు కోసం కక్కుర్తి పడి మీ అడుగులకి మడుగులొత్తాం. ఇప్పుడు బుద్ధొచ్చింది. ఇక వాళ్ళ అడుగు జాడల్లోనే నడుస్తాం.